అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధన వైబ్స్. ఇంతకు ముందు వీడియోలో మనం సుబ్రహ్మణ్య స్వామి జననం గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా. అలాగే మనం ఇవాల్టి వీడియోలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం గురించి అయితే పూర్తిగా తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న విన్నపం అండి. మన పురాణాలు ఇతిహాసాల గురించి తెలుసుకోవడానికి మనకి ఈ జన్మంతా కూడా సరిపోదు, కానీ మనకు సాధ్యమైనంత వరకు తెలుసుకోవచ్చు. మన ఛానల్ ద్వారా నేను చేస్తున్న చిన్న ప్రయత్నం అదే. నేను మీకు చెప్పే ప్రతిదీ కూడా వివరంగా నోట్ చేసుకొని మరి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని చూస్తున్న ఎవరైనా కానివ్వండి, మీకు కంటెంట్ కానీ నచ్చితే, మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి. ఇది నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్. ఇవాళ మన వీడియోలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఎలా జరిగింది, ఎవరితో జరిగింది, ఎక్కడ జరిగింది అనే వివరాలను అయితే ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము. వీడియోని స్కిప్ చేయకండి. ముందుగా సుబ్రహ్మణ్య స్వామి వారి వివాహ కథని క్లుప్తంగా తెలుసుకుందాము. స్వామివారికి ఇద్దరు దేవేరులు, దేవసేన మరియు వల్లీదేవి. ఈ రెండు వివాహాలు కూడా రెండు వేరువేరు సందర్భాల్లో వేరువేరు పద్ధతుల్లో అయితే జరిగాయి. ముందుగా దేవసేన కళ్యాణం, దైవిక వివాహం అంటే పెద్దలు కుదిర్చిన వివాహాన్ని దైవిక వివాహం అంటారు. తారకాసురుడు అనే రాక్షసుని దేవతలను పీడిస్తున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆ రాక్షసుని సంహరించడానికి, దేవతలను కాపాడడానికి జన్మించాడన్న విషయం ఇంతకు ముందు వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకున్నాం కదా. దేవతలని ఆ రాక్షసుల బారి నుండి రక్షించినందుకు గాను దీనికి కృతజ్ఞతగా దేవతల రాజైన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను స్వామివారికి ఇచ్చి వివాహం జరిపించారు. అంటే ఇంద్రుని కుమార్తె దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి మొదటి వివాహం జరిగింది. విశేషం ఏంటి అంటే ఈ వివాహం తిరుప్పరాకుండ్రం అనే క్షేత్రంలో వైభవంగా జరిగింది. ఇది ధర్మానికి, క్రియకి ప్రతీక. తర్వాత వల్లీదేవి సుబ్రహ్మణ్య స్వామి వివాహం, ఇది గాంధర్వ వివాహం అంటే ప్రేమ వివాహం. ఇప్పటి నుంచి కాదండి, ప్రేమ గుడ్డిదని, పురాణాల నుంచే ప్రేమ వివాహం అంటే గాంధర్వ వివాహం అని అర్థం. ఇక్కడ వల్లీదేవి ఒక గిరిజన యువతి, నందిరాజు అనే బోయరాజు కుమార్తె. ఆమె చిన్నప్పటి నుంచి సుబ్రహ్మణ్య స్వామిని భర్తగా పొందాలని పూజించేది. ఆమె భక్తిని పరీక్షించడానికి స్వామివారు మొదట ఒక వేటగాడిగా, ఆ తర్వాత ఒక వృద్ధుడి రూపంలో వచ్చారు. అలా వచ్చిన స్వామివారు వల్లీదేవిని మనం వివాహం చేసుకుందామా అని అడిగారు. నేను సుబ్రహ్మణ్య స్వామిని మాత్రమే ఆరాధిస్తున్నాను, ముసలివాడైన నిన్ను పెళ్లి చేసుకోనని కోపంగా తిరస్కరించింది. అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పింది. వల్లీదేవిని దారికి తెచ్చుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామి తన అన్నయ్య అయిన వినాయకుడి సహాయం తీసుకున్నాడు. వెంటనే వినాయకుడు ఒక భయంకరమైన అడవి ఏనుగు రూపంలో వల్లీదేవి వైపు దూసుకొని వచ్చాడు. దాంతో వల్లీదేవి భయపడిపోయింది. ఆ ఏనుగుని చూసి వల్లీదేవి గజగజ వణికిపోయింది. అక్కడ ఆమెను కాపాడడానికి ఆ వృద్ధుడు తప్ప వేరే ఎవరూ లేరు. భయంతో ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వృద్ధుడిని గట్టిగా పట్టుకుంది. ఆ ఏనుగు నుంచి నన్ను కాపాడమని వేడుకుంది. అప్పుడు ఆ వృద్ధుడు ఒక షరతు పెట్టాడు. ఏంటి అంటే, నేను నిన్ను ఆ ఏనుగు నుండి కాపాడితే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. తప్పని పరిస్థితుల్లో ప్రాణభయంలో ఉన్న వల్లీదేవికి వేరే దారి లేకపోయింది. పైగా ఆపదలో ఆదుకునేవాడే దైవంతో సమానమని భావించి సరే అని మాటిచ్చింది. ఆ మాట వినగానే ఏనుగు మాయమైపోయింది. అంటే వినాయకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు వల్లీదేవి కళ్ళు తెరుచుకొని చూసేసరికి ఆ వృద్ధుడి స్థానంలో నెమలి వాహనంపై చేతిలో వేలాయుధంతో సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి కనిపించాడు. తాను ప్రేమించిన దైవమే తనను పరీక్షించడానికి వచ్చాడని తెలుసుకున్న వల్లీదేవి సంతోషంతో స్వామివారిని వివాహం చేసుకుంది. వివాహం అయిన తర్వాత వల్లీదేవిని తీసుకొని స్వామివారు తన నివాసమైన తిరుత్తని, తమిళనాడులో ఇది ఒక పుణ్యక్షేత్రం, కొండపైకి వెళ్తారు. అక్కడ మొదటి భార్య అయిన దేవసేన మరియు వల్లీదేవి సమేతంగా స్వామివారు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో మాత్రమే స్వామివారి చేతిలో వేలాయుధం ఉండదు, వజ్రాయుధం ఉంటుంది. స్వామివారు ప్రశాంతంగా ఉంటారు. కథ వెనుకున్న అంతరాయం ఏంటి అంటే, స్వామివారు భక్తిని ఒకటి చూస్తారు, కులం, మతం, అంతస్తు కాదు అని. స్వామివారి కళ్యాణ ఘట్టం కథ మీకు కానీ అర్థమైనట్లయితే తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.